క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 17వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మొదటి పట్టణము ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం నుంచి 32వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం ఆలకించాం. ఈనాటి మొదటి పట్టణము పోయిన వారం మనం ఆలకించినటువంటి ఆ పట్టణానికి కొనసాగింపుగా మనము చదువుతూ ఉన్నాం. అబ్రహాము దగ్గరకు ఆతిథ్యం స్వీకరించడానికి దేవుడు, అతని 2 దేవదూతలు వచ్చినట్లుగా ఈ 3 అబ్రహాము దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా మనం పోయిన వారం ఆలకించాం. ఈనాడు దేవుడు అబ్రహాముతో ఉండగా ఆ 2 దేవదూతలు మృత సముద్రానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళుతున్నట్లుగా మనకు రచయిత తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడు మాట్లాడినట్లుగానే మాట్లాడుతూ మానవ ఆలోచనలతోనూ మానవ భాషతోనూ దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల గురించి అబ్రహాముతో ప్రస్తావించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సొదొమ గొమొర్రా ప్రజల యొక్క పాపం పండింది, వాళ్ళు శిక్షను కొని తెచ్చుకుంటున్నారన్నట్లుగా దేవుడు అబ్రహాముకు తెలియచేసినప్పుడు అబ్రహాము దేవుని విజ్ఞాపన చేస్తూ, మీరు దుర్జనులతో పాటు సజ్జనులను కూడా నాశనం చేస్తారా? ఆ నగరంలో 50 మంది సజ్జనులు ఉంటే వారిని బట్టైనా దుర్జనులను కూడా విడిచిపెట్టరా? ఆ దుర్జనులతో కలిసి సజ్జనులు కూడా చంపివేస్తారా అని చెప్పి అబ్రహాము దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా, మొరపెడుతున్నట్లుగా మనం ఈ పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. అబ్రహాము దేవునికి మొరపెడుతూ 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నగరాలను విడిచిపెట్టరా అని, ఆ సజ్జనులను బట్టైనా ఆ అమాయకులను బట్టైనా ఆ నగరాన్ని మీరు విడిచిపెట్టండి అంటూ అబ్రహాము దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవుడు అబ్రహాము మొరను ఆలకించి 50 మంది సజ్జనులు ఆ పట్టణాల్లో ఉన్నట్లయితే తప్పకుండా ఆ పట్టణాలను ఈ అమాయకులను బట్టైనా వారిని శిక్షించకుండా విడిచిపెడతానని చెప్పి దేవుడు అబ్రహాముకు అభయం ఇచ్చాడు. అబ్రహాము 50 కాస్త 40 చేశాడు. 40 మంది సజ్జనులే ఉంటే ఏంటని అడిగాడు. 40కి బదులు 30 మందే ఉంటే ఏమిటి అని మరలా అడిగాడు. 20 మంది ఉంటే ఏంటి పరిస్థితి అని అడిగాడు. 10 మంది మాత్రమే ఉంటే పరిస్థితి ఏంటి అని అడిగాడు. దేవుడు అన్ని సందర్భాలలో చివరికి 10 మందే ఆ పట్టణాలలో సజ్జనులు అమాయకులు మంచివారు ఉన్న ఆ 2 నగరాలను ఆ 10 మంది కోసం శిక్షించకుండా వదిలిపెడతాను అని చెప్పి దేవుడు అభయం ఇచ్చాడు. అబ్రహాము ధైర్యం చేసి, ఒకవేళ ఒక్క నీతిమంతుడే ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయకుండా మీరు వదిలిపెట్టరా అని అడగలేదు. కానీ బహుశా దేవుని యొక్క ఈ మనస్తత్వాన్ని మనం చూసినప్పుడు ఒకరిద్దరు ఉన్నా విడిచిపెడతాననేవాడేమో. కానీ అబ్రహాము అడగలేదు. తర్వాత ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు గంధకం వర్షం కురిసి నాశనం అవ్వడాన్ని మనం ఈనాటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. అబ్రహాం ఏదో గొప్ప కరుణామయుడిగాను, దేవుడేదో కఠిన హృదయం కలవాడుగాను కనపడినట్లుగా మనం ఇక్కడ భావిస్తే అసలు విషయం మనకు అర్థం కాలేదనే చెప్పాలి. అసలు కరుణ జాలి ఆ దేవునికి లేకపోతే అబ్రహాం అడిగినంత మాత్రాన, ఇదిగో నీవు కోరుకుంటున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి నీ విజ్ఞాపన మేరకు, నీ ప్రార్థన మేరకు నేను 10 మంది ఉన్న ఆ పట్టణాలను నాశనం చేయకుండా విడిచిపెడతానని ప్రభు ఒప్పుకునేవాడు కాదు. ఇక్కడ అబ్రహాము ఆ 2 పట్టణాల మీద జాలి చూపినట్లు మనకి బాహాటంగా కనపడిన, నిజానికి అబ్రహాము చేస్తున్న ఈ విజ్ఞాపనలో దేవుని యొక్క అపారమైనటువంటి కారుణ్యము, కృప, ఆయన దయ, జాలి మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆయనంత కరుణామయుడు కాబట్టే అబ్రహాము, నేను బూడిద కుప్పను, మట్టి మనిషిని, నీ ముందు మాట్లాడడానికి ఏ యోగ్యత లేనివాడిని, అయినా
నేను మొరపెడుతూ ఉన్నాను, ధైర్యం చేసి అడుగుతూ ఉన్నాను, నా మీద దయ ఉంచి 10 మంది మాత్రమే ఉంటే ఆ 2 నగరాలను శిక్షించకుండా వదిలిపెడతావా అని అడిగినప్పుడు 10 మంది ఉన్నా విడిచిపెడతానన్న ఆ కరుణామయుడి కారుణ్యాన్ని, కృపను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు శిక్షించడానికి చూడడో, దేవుడు ఎప్పుడు శిక్షించడమే ధ్యేయంగా ఉండడో, ఆయన మనల్ని క్షమించడానికి, తద్వారా మనల్ని రక్షించడానికే చూస్తాడు. ఆయన అంత కనికరం కలవాడు కాబట్టే అబ్రహాము లాంటి సామాన్య మానవుడు మొరపెట్టిన, విజ్ఞాపన చేసిన ఆ విజ్ఞాపనను ఆలకించి ఆ పట్టణాల రెండిటినీ కూడా 10 మంది అమాయకులున్నా శిక్షించకుండా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు పలికాడు. ఇది దేవుని యొక్క గొప్ప లక్షణము. క్షమించడానికి మాత్రమే చూచే ఆయన లక్షణము, మనల్ని కరుణతో, జాలితో రక్షించడమే ధ్యేయంగా చూచే ఆయన లక్షణము మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అబ్రహాము నేను బూడిద కుప్పను, మట్టి మనిషిని అంటూ దేవుని ముందు తన దీనస్థితిని ఒప్పుకున్నాడు. విజ్ఞాపన ప్రార్థనలలో ఉత్తమమైన ప్రార్థనల్లో ఒకటిగా మనం భావించవచ్చు. అలాంటి ఉత్తమమైన ప్రార్థనలో మనము ఎలాంటి మనస్తత్వంతో దేవుణ్ణి ప్రార్థించాలో ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియచేస్తూ ఉంది. మనం ఎప్పుడూ తగ్గింపుతనం కలిగి దేవునికి మొరపెట్టుకోవాలి. మనం తగ్గింపుతనముతో దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా తన కరుణను బట్టి మన తగ్గింపుతనానికి ముగ్ధుడై తప్పకుండా మనకు సమాధానాన్ని ఇస్తాడన్న విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము దేవుణ్ణి పదే పదే ప్రాధేయపడి ప్రార్థించాడు. ఇక్కడ అబ్రహాముకే గనక దేవుడు దయగలవాడు, కరుణ గలవాడనే నమ్మకం ఉండి ఉండకపోతే అన్నిసార్లు ధైర్యం చేసి విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు కాదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అందుకే నమ్మకాన్ని బట్టి ధైర్యం చేసి పదే పదే తన మనవిని దేవుని ముందుంచాడు. దేవుని యొక్క కృపను, కరుణను అక్కడ కనులారా గాంచగలిగాడు, గ్రహించగలిగాడు. మరి దేవుని బిడ్డలారా, ఈనాటి ఈ మొదటి పట్టణం అబ్రహాము దేవునికి మొరపెడుతూ ఉన్న ఈ విజ్ఞాపన ప్రార్థన మనందరికీ గొప్ప ఆదర్శం కావాలి. మనం కూడా దేవుని ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ మన నమ్మకంతో కూడినటువంటి విజ్ఞాపనతో మరింతగా మనము దేవునికి దగ్గర అవ్వడానికి, దేవుని నుండి మేలులు పొందడానికి మనం ప్రయత్నించాలని ఈ మొదటి పట్టణ సందేశం మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఇక ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు లూకా శుభవార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. అటు తర్వాత ప్రభు ఒక గొప్ప ఉపమానాన్ని తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుప్రభు శిష్యులు యేసుప్రభు ఏకాంతంగా అనేక సందర్భాలలో ప్రార్థన చేయడం వాళ్ళు చూశారు. అంతేకాదు బప్తిస్మ యోహాను కూడా తన శిష్యులకు ప్రత్యేకమైన ప్రార్థన నేర్పాడు. అంతేకాదు యోధ రబ్బాయిలు, బోధకులు వాళ్ళ శిష్యులకు ప్రత్యేకమైన ప్రార్థనలో నేర్పిస్తూ ఉండేవాళ్ళు. ఆ ప్రార్థనను బట్టి వీరు ఎవరి యొక్క శిష్యులు అన్న విషయాన్ని యోధ జనులు గ్రహించగలిగేవాళ్ళు. ప్రతి యోధ రబ్బాయికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉండేది. ఆ ప్రార్థనను బట్టి ఓహో వీళ్ళు ఆ రబ్బాయి యొక్క శిష్యులు అని యూదులు అర్థం చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈనాడు యేసుక్రీస్తు దగ్గరకు యేసుప్రభు శిష్యులు వచ్చారు. అయ్యా మాకు కూడా ప్రార్థన నేర్పించమని చెప్పి వాళ్ళు అడిగారు. అప్పుడు ప్రభువు మనందరమే నిత్యము ప్రార్థిస్తూ ఉన్న పరలోక ప్రార్థనను నేర్పించాడు. ఆ పరలోక తండ్రిని అబ్బా అని పిలవమని అరమాయిక భాషలో ప్రభు పరలోక ప్రార్థన నేర్పాడు. అబ్బా అనగా మనం మన సొంత తండ్రిని నాన్న అని పిలిచినట్లు పరలోక తండ్రిని నాన్న అని పిలవమని ప్రభు మనల్ని కోరాడు. మనకు ఆ విధంగా ప్రార్థన నేర్పాడు. అంతేకాదు నీ నామము పూజింపబడాలి, నీ నామము ఈ లోకములో పూజించబడేలా నీవే చేయి ప్రభువా. నేను బలహీనుడను, నీ నామము పూజించబడేలా, నీ నామము గౌరవించబడేలా, మహిమపరచబడేలా
చేయడానికి నాకు శక్తి లేదు, నీవే నీ శక్తిని నాకు ఒసగి నేను నీ నామాన్ని మహిమపరిచేలా ఘనపరిచేలా నీవే చేయి అని చెప్పి ఈ ప్రార్థనలో దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నా. నీ రాజ్యము రావాలి, నీ రాజ్యం ఈ లోకంలో వచ్చేలా నీవే చేయి ప్రభువా. నీ రాజ్యము పరలోకమందు ఏ విధంగా అయితే కొనసాగుతూ ఉందో భూమి మీద కూడా ఆ విధంగానే కొనసాగేలా చెయ్యి. ఆ విధంగా అంతటి శక్తితో నీవే నీ మహిమను ప్రదర్శిస్తూ నీ రాజ్యం ఈ లోకంలో స్థాపించబడేలా చెయ్యమని మనం దేవుణ్ణి ప్రార్థించాలి అంటూ ప్రభు మనకి పరలోక ప్రార్థనలో మొదటి భాగాన్ని నేర్పించాడు. రెండవ భాగంలో ఏ రోజుకు కావలసిన ఆహారము ఆ రోజు మాకు ప్రసాదించమని దేవుని ప్రార్థించండి. ఆ విధంగా మీరు నిత్యము దేవుని మీద, ఆ పరలోక తండ్రి మీద ఆధారపడుతూ జీవించేవారిగా, ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ జీవించేవారిగా మీరు జీవించండి అంటూ ప్రభు పరలోక ప్రార్థనలో మనకు సలహా సూచన ఇస్తూ ఉన్నాడు. అదే రీతిలో మీరు మీ పొరుగు వారిని క్షమించండి. మీరు క్షమించడం ద్వారా పరలోక తండ్రి క్షమాపణకు గురి అవుతారు. మీరు ఏ కొలతతో కొలుస్తారో అదే కొలతతో మీరు కొలవబడతారు అని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము శోధనలో పడనీయక కీడుల నుండి మనం రక్షించబడడానికి ఆ దేవుని సహాయాన్ని అడగాలి. ఎందుకంటే మనల్ని శోధించువాడు మనకంటే శక్తిమంతుడు. వాడు మనల్ని శోధించి పాపములో పడవేసి మనకి వినాశనాన్ని కొని తేవక ముందే ఆ ప్రభు సహాయాన్ని అడుక్కొని ఆ ప్రభు శక్తితో ఆ శోధనలను జయిస్తూ ఆ సాతాను యొక్క కుట్రల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటూ ప్రభు పరలోక ప్రార్థనలో ముఖ్యమైన భావాలను మనకి వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తకారుడు కూడా పరలోక ప్రార్థన ఏ విధంగా జపించాలో యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పినట్లుగా చెప్పాడు. అదే రీతిలో నేడు లోక సువార్తకారుడు కూడా యేసుక్రీస్తు తన శిష్యులకు పరలోక జపాన్ని నేర్పించాడని చెప్పాడు. అయితే రెండు పరలోక జపాలు కూడా కొద్దిగా వ్యత్యాసం ఉన్నట్లు మనకి కనిపించినా రెండిటి భావాలు మాత్రం ఏమాత్రం వ్యత్యాసం లేనివి. ఈ రెండు పరలోక ప్రార్థనల యొక్క సారాంశము, భావము ఒకటే. ఇక క్రీస్తు పరలోక ప్రార్థన నేర్పించడమే కాకుండా ఒక మంచి ఉపమానాన్ని కూడా శిష్యులకు చెప్పాడు. ఏ విధమైన మనస్తత్వంతో ప్రార్థించాలో కూడా ప్రభు ఇక్కడ ఈ ఉపమానంలో వెల్లడి చేశాడు. ఒక వ్యక్తి దగ్గరికి తన స్నేహితుడు అర్ధరాత్రి వచ్చాడు. ఆ అర్ధరాత్రి వచ్చిన స్నేహితునికి భోజన ఏర్పాట్లు చేయడానికి తన దగ్గర రొట్టెలు లేవు. అందుకే అతడు ఆహారం సేకరించడానికి తన మిత్రుని దగ్గరకు వెళ్ళాడు. ఆ స్నేహితుని వద్ద తప్పకుండా రొట్టెలు ఉంటాయనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే అతడు ఆ స్నేహితుని ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి అతని తలుపు తట్టుతూ, నా దగ్గరకు ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టడానికి ఏమీ లేదు, నీవు లేచి అతనికి భుజించడానికి ఏమైనా ఆహారాన్ని పెట్టమని చెప్పి అడగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోపల ఉన్నటువంటి ఆ మిత్రుడు, నీవు నన్ను ఇబ్బంది పెట్టమాకు, నా దగ్గరే నా బిడ్డలు నిద్రపోతూ ఉన్నారు, నేను ఇప్పుడు లేచి నీకు ఆ రొట్టెలు ఇవ్వడం అంటే ఈ బిడ్డలు నిద్ర నుంచి లేచిపోతారు, నాకు ఇబ్బంది ఎదురవుతుంది, నా బిడ్డలకు ఇబ్బంది కలుగుద్ది, కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టక వెళ్ళమని చెప్పి ఇంటిలో పరుండి ఉన్న స్నేహితుడు అభ్యర్థిస్తున్న బయట ఉన్న స్నేహితునితో సమాధానం చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ బయట తనకు రొట్టెలు ఇవ్వమని అడుగుతూ ఉన్న ఈ వ్యక్తి మాత్రం పదే పదే తలుపు కొడుతూ అర్ధరాత్రి వచ్చిన నా స్నేహితునికి పెట్టడానికి రొట్టెలు ఇవ్వమని చెప్పి పదే పదే ప్రాధేయపడడాన్ని, విజ్ఞాపన చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక చేసేది లేక ఇంకా ఆలస్యం చేస్తే ఆ విధంగానైనా పడుకున్న బిడ్డలు లేచిపోతారు కాబట్టి, ఇక ఇతడు వెళ్ళేటట్లుగా లేడు కాబట్టి అతడే సాధ్యం కాదని ముందు చెప్పిన లేచి అతని విజ్ఞాపన మన్నించి అతనికి కావలసినటువంటి తన స్నేహితునికి పెట్టడానికి అవసరమైనటువంటి రొట్టెలను అతడు అందించడాన్ని మనం ఇక్కడ ఈ ఉపమానంలో ఆలకిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ ఈ విధమైనటువంటి మనస్తత్వంతోనే విజ్ఞాపన ప్రార్థనలో చెయ్యండి అని చెప్పి ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు.
తన స్నేహితునికి పెట్టడానికి రొట్టెలు ఇవ్వమని పదే పదే ప్రాధేయపడినటువంటి ఈ స్నేహితుడు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. లోపల నా దగ్గర బిడ్డలు పడుకొని ఉన్నారు, నీకు రొట్టెలు ఇవ్వడం సాధ్యం కాదు, వెళ్ళిపోమని ముందు సమాధానం ఇచ్చి తర్వాత ఇక తప్పదన్నట్టుగా లేచి రొట్టెలు ఇచ్చినటువంటి ఆ స్నేహితుడు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి మనము పదే పదే దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు అని ఈ ఉపమానం మనకు తెలియచేస్తూ ఉంది. అంతేనా? ఈ ఉపమానం మనకు తెలియచేసేది అంతేనా అంటే కాదు. ఇంకా చాలా నిగూఢమైనటువంటి గొప్ప సత్యాన్ని ఈ ఉపమానం మనకు తెలియజేస్తూ ఉంది. ఇక్కడ లోపల పరుండి ఉండి తన స్నేహితునికి రొట్టెలు ముందు ఇవ్వడానికి ఇష్టపడనటువంటి ఆ వ్యక్తి దేవునికి సాదృశ్యం అన్నాం కదా. ఆ వ్యక్తి ఎలా కనపడుతున్నాడంటే బద్ధకస్తుడిగాను, నిదానపరుడిగాను, ఇతరులకు సహాయం చేయడానికి పెద్ద ఇష్టం లేని వాడిగాను కనపడుతూ ఉన్నాడు. మనం కూడా దేవుణ్ణి ఏదైనా సహాయం అడిగినప్పుడు వెంటనే మనకు అది నెరవేరనప్పుడు దేవుణ్ణి కూడా మనం ఈ విధంగానే ఇతరులకు సహాయపడడం ఇష్టం లేని వ్యక్తిగాను, నిదానపరుడిగాను, నిర్లక్ష్యంగా ఉన్నట్టుగాను, పట్టించుకోని వానిగా కనపడినట్లుగా మనం దేవుణ్ణి చూస్తాం. కానీ ఇక్కడ ఆ వ్యక్తి అడిగిన ఆ రొట్టెలు ఇవ్వడం ఇష్టం లేక కాదు, అతనికి ఇవ్వడం ఇష్టమే, కానీ ఇవ్వలేని పరిస్థితి అక్కడ కనపడింది. అతడు లేస్తే తనతో పరుండి ఉన్నటువంటి తన బిడ్డలు కూడా లేచిపోతారు, వాళ్ళకు నిద్రభంగం కలుగుద్ది, వారికి అసౌకర్యం కలుగుద్ది. దానివల్ల అతడు ఆలోచించాడే కానీ ఆలస్యం చేసింది ఇవ్వడం ఇష్టం లేక కాదు. అసలు ఇష్టం లేని వాడైతే తరువాత కూడా ఆ రొట్టెలు ఇచ్చేవాడు కాదు. దేవుడు మనకి ఎప్పుడూ ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి ఇష్టపడేవాడు, ఇవ్వాలని కోరుకునేవాడు. అయితే దేవుడు ఒక్కొక్కసారి మనం అడిగిన దానిని ఇవ్వడంలో ఆలస్యం చేసినట్లుగా మనకి కనపడతాడు. ఈ ఆలస్యం కూడా మన నిజాయితీని, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనం నిజాయితీలో, నమ్మకంలో ఎదగడానికి దోహదపడడానికే తప్ప నిజానికి దేవునికి మనకు ఇవ్వడం ఎప్పుడూ ఇష్టమే. మనం కోరిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఇవ్వడమే ఇష్టపడేవాడు, మనకి మంచి చేయడమే ఆశపడేవాడు దేవుడు. కాబట్టి మనం ఇక్కడ దేవుని యొక్క మంచి గుణాన్ని, మేలు చేసే గుణాన్ని, మనం అడిగిన దానిని ప్రతిదాన్ని నిండుగా ఇవ్వడానికి చూచే గుణాన్ని అశ్రద్ధ చేయడానికి లేదు. ఆ గుణాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఇతడు పదే పదే అడిగాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని లేచి ఈ రొట్టెలు ఇచ్చినట్లుగా మనం భావించకూడదు. ఇక్కడ పదే పదే ఇతడు అడగడం ఆ స్నేహితుని మీద ఇతనికి ఉన్న నమ్మకాన్ని వెల్లడి చేస్తుంది. అతడు తప్పకుండా ఇస్తాడని నమ్మాడు, అందుకే ఆ ఇంటికే వెళ్ళి అడిగాడు. అంతేకాదు ఆ అడగడం కూడా సాధ్యం కాదని చెప్పిన గట్టి నమ్మకంతో పదే పదే అడిగాడు. పదే పదే ఎప్పుడు అడుగుతా? మనకు అవతల వాడు ఖచ్చితంగా ఇస్తాడనే నమ్మకం ఉన్నప్పుడే అడుగుతాం. నమ్మకం లేదనుకోండి, 2-3 సార్లు అడిగి ఈడు ఇచ్చేటట్టుగా లేడులే, ఇక చేసేది ఏముందలే అని అక్కడ నుంచి మనం వచ్చేస్తాం. కానీ ఇక్కడ నమ్మకంతో పదే పదే అడిగినప్పుడు ఆ వ్యక్తి ఇవ్వడం అసౌకర్యంగా ఉన్నా లేచి అతనికి సహాయం చేశాడు. అందుకే ప్రభు మనందరికీ ఈ లోక తండ్రులను, పరలోక తండ్రిని ఇద్దరిని మన ముందు ఉంచి, ఈ లోక తండ్రులు తమ బిడ్డలకి ఎప్పుడూ మేలైనదే ఇస్తారు. ఏ తండ్రి అయినా చేపనడిగితే పామునిస్తాడా? గుడ్డునడిగితే తేలునిస్తారా? ఏ హానికరమైన దానిని కానీ తమ బిడ్డలకు ఈ లోక తండ్రులు ఇవ్వరు. మరి పాపాత్ములు, అరాకొర ప్రేమ కలిగినటువంటి దుష్టపు ఆలోచనలతో నిండి ఉండే
సామాన్య మానవ మాతృలైనటువంటి తండ్రులు ఈ లోకంలో తమ బిడ్డలకు ఏనాడు హాని చేయనివి మాత్రమే ఇస్తారు. వారు కోరుకున్న వాటిలో ఇంకా శ్రేష్టమైన వాటిని, మేలైన వాటిని, మంచి వాటిని మాత్రమే తమ బిడ్డలకు ఇస్తారు. మరి పాపాత్ములు, బలహీనులు, అరాకొరా ప్రేమ కలిగిన ఈ లోకపు తండ్రులే తమ బిడ్డలకు మేలైనవి ఇచ్చినప్పుడు, ఇక పరలోకపు తండ్రి తన బిడ్డలు అడిగినప్పుడు ఇంకెంత శ్రేష్టమైనవి ఇస్తారో ఆలోచించండి అంటూ పరలోకపు తండ్రి యొక్క ఔన్నత్యాన్ని, ఉదార గుణాన్ని, కారుణ్యాన్ని, పరిపూర్ణమైన ప్రేమను మనకి గుర్తు చేస్తూ యేసుక్రీస్తు ఈ విషయాన్ని మన ముందుంచాడు. కాబట్టి మీరు తండ్రిని అడగండి, విజ్ఞాపన చెయ్యండి. దేవుణ్ణి నమ్మకంతో, నిజాయితీతో ఆయన తప్పకుండా ఇస్తాడనేటటువంటి గట్టి విశ్వాసంతో ఆ ప్రభుని అడగండి. ఆయన తప్పకుండా మీకు ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. మీరు విశ్వాసంతో, నమ్మకంతో అడుగుతూ ఉండండి. ఆ పరలోకపు తండ్రి మీకు ఇస్తూ ఉంటాడు అని దీని భావం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఏదైనా మనం దేవుణ్ణి అడిగినప్పుడు అది వెంటనే మనకు సిద్ధించకపోయినప్పుడు నిరాశపడకుండా, విశ్వాసాన్ని కోల్పోకుండా, నమ్మకాన్ని నిలబెట్టుకొని మనం పదే పదే దేవుణ్ణి అడుగుతూ ఉంటే తప్పకుండా మన అవసరాన్ని గుర్తించి, మన నమ్మకాన్ని, విశ్వాసాన్ని గుర్తించి మన మీద ఈ లోక తండ్రుల కంటే ఎంతో గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆ పరలోకపు తండ్రి మనకు తప్పకుండా ఇస్తాడు అన్న భావాన్ని ఈనాడు క్రీస్తు ఈ ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి పట్టణంలో అబ్రహాము దేవుని మీద నమ్మకంతో, తగ్గింపుతనముతో పదే పదే విజ్ఞాపన చేసినట్లు మనం కూడా ఆ పరలోకపు తండ్రిని నమ్మకంతో, విశ్వాసంతో అడిగి ఆ దేవుని నుండి మనం మేలులు పొందాలని. కాబట్టి మనం ఎప్పుడూ విశ్వాసంతో, నమ్మకంతో అడుగుతూ ఉండాలని, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలని, తద్వారా దేవుడు తప్పకుండా మనకు ఇస్తూ ఉంటాడన్న విషయాన్ని ఈనాటి సువిశేషం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు తగ్గింపుతనం మనకు ఉండాలి. తగ్గింపుతనముతోనూ, నమ్మకంతోనూ, నిజాయితీతోనూ ఆ దేవుణ్ణి మనం అడిగి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మరింతగా మనము దేవుని మేలులు పొందుకోవాలి. అయితే మనం ఏమడగాలి? మత్తయి సువార్తకారుడు అన్నాడు, మంచి వస్తువులను దేవుడిస్తాడు అన్నాడు. లోకా సువార్తకారుడు అంటున్నాడు, అతడు తన పవిత్ర ఆత్మనిస్తాడు అంటూ ఉన్నాడు. ఆ పవిత్ర ఆత్మ మనల్ని పవిత్రపరుస్తుంది. ఆ పవిత్ర ఆత్మ మనల్ని నిత్య జీవానికి, స్వర్గరాజ్యానికి నడిపిస్తుంది. మనల్ని దేవుని బిడ్డలుగా సమస్త ఐశ్వర్యంతో నింపుతుంది. కాబట్టి మనము దేవుని పవిత్ర ఆత్మను అడుక్కుందాం, మంచి వస్తువులను అడుక్కుందాం, నమ్మకంతో అడుగుదాం, తగ్గింపుతనముతో అడుగుదాం, ప్రార్థన చేసుకుంటూ మనం దేవునికి మరింత దగ్గర అవుదాం. పునీతులు చెబుతున్నట్లుగా పరలోకపు రాజ్యపు తాళాలను తెరచి మనల్ని స్వర్గానికి నడిపించగలిగిన శక్తి ఈ ప్రార్థననే తాళపు చెవులకు ఉన్నవని చెప్పి పునీతులు పదే పదే చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ తగ్గింపుతనముతోనూ, నమ్మకముతో, నిజాయితీతో, విశ్వాసంతో ప్రార్థించి ప్రభువుకి మరింత దగ్గరవుదాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ప్రార్థనాపూరితమైన జీవితాలతో మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మిమ్మలను, మీ కుటుంబాలను ప్రార్థనా శక్తితో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.